హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడి. 11వ వాడు. ఎన్నో వాడు? యోసేపు కంటే ముందు ఎంతమంది ఉన్నారు? బిఫోర్ జోసెఫ్ దేర్ ఆర్ 10 బాయ్స్. అర్థమైందా? యోసేపు కంటే ముందు 10 మంది మగపిల్లలు ఉన్నారు. వాళ్ళ తర్వాత ఎవరు పుట్టాడు? యోసేపు పుట్టాడు. యోసేపు పుట్టినప్పుడు వాళ్ళ అమ్మ చనిపోయింది. యోసేపు వాళ్ళ అమ్మ పేరు ఏంటో తెలుసా? రాహేలు. ఏం పేరు? యాకోబుకి రాహేలుకి పుట్టిన మొదటి సంతానం, మొట్టమొదటి కుమారుడు యోసేపు అన్నమాట. ఈ యోసేపు ఎంత మంచివారంటే ఈ రోజు మనం తెలుసుకున్నాం. ఎంతో మంచివారు, అలాగే ఎన్నో శ్రమలు అనుభవించారు. అవన్నీ ఏంటో ఈ రోజు దేవుడు మనతో మాట్లాడతారు. జాగ్రత్తగా వినాలి. జెనసిస్ I ask the questions you have to answer. Understand? Hold your hands. Hold your hands. Everybody hold your hands. ఇప్పుడు యోసేపుకి ఎంతమంది అన్నని చెప్పాను? 10 మంది అన్నారు కదా. యోసేపు 11వ వాడు. యోసేపుకి ఒక తమ్ముడు కూడా ఉన్నారు. ఆ తమ్ముడు పేరు ఏంటో తెలుసా? బెన్యామీన్. ఏం పేరు? బెన్యామీన్. వీళ్ళందరూ 12 మంది కుమారులు, యాకోబు యొక్క కుమారుడు. వీళ్ళందరిలో యాకోబుకి యోసేపు అంటేనే ఎక్కువ ప్రేమ. యోసేపు అంటే ఎంతో ఇష్టం. మీ పేరెంట్స్ మీరంటే ఇష్టమా? మీరు ఎంతమంది? ప్రతి ఒక్కరు ఇంకా ఒక్కరు ఇద్దరు అలా ఉంటారు కదా. మీ పేరెంట్స్ ఒక్కరినే బాగా ప్రేమిస్తారా? అందరినీ ప్రేమిస్తారా? ఇద్దరిని సమానంగా చూస్తారా? అందరినీ సమానంగా చూస్తారా? నీకంటే మీ అక్కనే ఎక్కువ చూస్తారా? మీ అన్నయ్యని ఎక్కువ ఇష్టపడతారా? ఇద్దరు ఇష్టపడతారా? వెరీ గుడ్. పేరెంట్స్ పార్షియాలిటీ చూపించుకోడు కదా. చూపించచ్చా? చూపించుకోడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? యాకోబుకి రాహేల్ అంటే బాగా ఇష్టం. రాహేల్కి పుట్టిన కుమారుడు ఎవరు? యోసేపు. కాబట్టి యోసేపు అంటే ఇంకా ఇష్టం అన్నమాట. ఎవరికి? యాకోబుకి, తండ్రికి. యోసేపు యొక్క తండ్రికి యాకోబుకి యోసేపు అంటే చాలా ఇష్టం అన్నమాట. అయితే ఏం జరిగిందో తెలుసా పిల్లలు? యోసేపు చిన్న వయసు నుండి వాళ్ళ డాడీ ఏం చెప్తే, యాకోబు గారు ఏం చెప్తే చెప్పింది చెప్పినట్టు వినేవాడు అన్నమాట. ఏం చేసేవాడు? చెప్పింది చెప్పినట్టు వినేవాడు. ఈజ్ వెరీ ఒబీడియంట్ చైల్డ్. ఎంతో విధేయత చూపించే కుమారుడు యోసేపు. అందుకే తండ్రి కూడా చిన్నప్పటి నుంచి యోసేపు అంటే చాలా ఇష్టం. అర్థమైందా పిల్లలు? మీరంటే మీ మమ్మీ డాడీకి ఇష్టమా? ఎంతమందికి ఇష్టము? నేనంటే మా డాడీకి మమ్మీకి చాలా ఇష్టం అక్క. ఎందుకంటే నేను చెప్పింది చెప్పినట్టు చేస్తాను. నిజంగా చెప్పండి, మీరు చెప్పింది చెప్పినట్టు చేస్తారా? అంటే మీరందరూ చాలా మంచి పిల్లలు. నేను గుర్తించే యోసేపు ఎంత మంచివారంటే చెప్పింది చెప్పినట్టు ఎంతో విధేయత చూపించేవాడు పిల్లలు. అంత చూడాలి వైపు అంత విధేయత చూపించి బాలుడు చిన్న వయసు నుంచి అలా ఎదుగుతూ వచ్చాడు. ఎదుగుతూ వచ్చినప్పుడు యాకోబు యోసేపు ఎక్కువ ప్రేమిస్తున్నాడు కదా. నేను మీ డాడీ నీకంటే మీ తమ్ముడి కంటే నేను ఎక్కువ ప్రేమిస్తున్నాను. మీ తమ్ముడికి ఎలా ఉంటుంది? గట్టిగా మరి మీ తమ్ముడికి ఎలా ఉంటుంది? మీ డాడీ నిన్నే ఎక్కువ ప్రేమిస్తుంటే మీ తమ్ముడికి నిన్నే కోపం వస్తుందా? అసూయ వస్తుంది కదా. అసూయ వస్తుందా లేదా? ఏమనుకుంటాడు? అమ్మో ఏంటి అస్తమానం మా డాడీ మా తమ్ముడిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు, మా అన్నయ్యని ఎక్కువ ప్రేమిస్తున్నాడు, మా అక్కనే ఎక్కువ ప్రేమిస్తున్నాడు, నాకంటే వాడికి ఎక్కువ గుర్తిస్తున్నాను. నాకు ఒకటే ఇస్తే వాడికి 2 ఇస్తున్నారు. కోపం వస్తుందా మీకు? వస్తున్నారా? వస్తుంది కదా. యోసేపు మీద కూడా వాళ్ళ తమ్ముడు వాళ్ళందరికీ ఎంతో కోపం. ఎందుకో తెలుసా? వాళ్ళ డాడీ యోసేపుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడని వాళ్ళందరికీ ఎంతో కోపం అంట పిల్లలు. ఆ కోపం ఏమైపోయిందో తెలుసా? ద్వేషంగా మారిపోయింది. కోపం అంటే ఏంటి? ఇప్పుడు వచ్చి వెంటనే పోతుంది. ద్వేషం అంటే ఏంటి? హృదయంలో అలా ఉండిపోతే ఎన్ని సంవత్సరాలైనా అలా ఉండొచ్చా? ఉండకూడదు. ఆ ద్వేషం ఎలా మారిపోయిందంట? పగలాగా మారిపోయిందంట. పగ అంటే ఏంటో తెలుసా పిల్లల్ని? చూడాలి ఆ వైపు. పగ అంటే ఏంటో తెలుసా? ఏదన్నా చేయడానికి సిద్ధపడిపోతారు. అలాగా మారిపోయిందంట. యోసేపు ఎంత మంచి పిల్లడు, చెప్పింది చెప్పినట్టు మాట వింటుంటే వాళ్ళందరేమో చాలా చెడ్డ పనులు చేశారంట. వాళ్ళ చాలా చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలపులు, అసలు
మంచిగా ఉండేవారు కాబట్టి వాళ్ళందరూ. కానీ యోసేపు అయితే ఈజ్ ఎ వెరీ ఒబీడియంట్ బాయ్. అంతగా దేవుని వాళ్ళ డాడీ చెప్పినట్టు వినేవాడు. దేవుని కూడా ఎంతో ప్రేమించేవాడు. చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో వినాలి, రోజు ఫ్యామిలీ ప్రేయర్ జరిగేది. రోజు ఫ్యామిలీ ప్రేయర్ చేయలేదు. చక్కగా ముందుగా కూర్చునేవారు, బైబిల్ చదువుకునేవాళ్ళు, ప్రార్థన చేసుకునేవాళ్ళు. వాళ్ళ డాడీ ఏం చెప్తారు వినేవాడు. ఎవరు? యోసేపు. జాగ్రత్త, ఎవరు? వాళ్ళ డాడీ చెప్పినట్టు విన్నారా లేదా? అంత గురువు యోసేపు. ఇలా ఉన్నప్పుడు వాళ్ళందరికీ యోసేపు మీద బాగా ద్వేషము, బాగా కోపము, బాగా పగ వచ్చేసింది పిల్లలు. ఇంకా ఏం చేస్తారో తెలుసా? ఒక రోజు ఇలా ఉండగా ఏం జరిగిందో తెలుసా పిల్లలు? యోసేపు వాళ్ళందరూ అంట ఒక రోజు కూర్చొని మాట్లాడుకుంటున్నారంట. ఏమని మాట్లాడుకుంటున్నారు? వీరి ఏదో ఒక విధంగా వీడి మీద మనము పగ తీర్చుకోవాలి, వీడిని ఏదో విధంగా మనం ఏదో ఒకటి చేసేయాలని వాళ్ళందరూ కూర్చొని ఆలోచించుకుంటూ ఉన్నారంట. అయితే ఇలా ఉండగా ఏం జరిగిందో తెలుసా పిల్లలు? యోసేపుకి ఒక కళ వచ్చింది. మీ అందరి కళలు వస్తాయా? కళలు వస్తాయా? ఏం కళ వచ్చింది నీకు? ఏం కళ వచ్చింది ఆయన చెప్పండి. చెప్పు. ఏం కళ వచ్చింది? పేరెంట్స్ గురించి మీ అక్క గురించి వచ్చింది కళ అంటే అంటారు పిల్లలు. నేను పెద్ద ఆస్ట్రోనాట్ అయిపోయాను, నేను పెద్ద డాక్టర్ అయిపోయాను, నేను ఏరోప్లేన్లో తిరిగాను. ఇలాంటి కళలు ఎప్పుడైనా వచ్చినాయా మీకు? ఎంతమందికి వచ్చినాయి? వెరీ గుడ్. దించండి, కూర్చో. యోసేపు కూడా ఒక రోజు నిద్రపోతుంటే రాత్రి ఒక కళ వచ్చింది. ఏంటో తెలుసా ఆ కళ? పొలం పని చేసేటప్పుడు ఏం జరుగుతుంది? పొలం దున్నుతారు కదా, దున్నప్పుడు ఏం చేస్తారు? పనులు పెడతారు, అవునా? పనులు పెట్టినప్పుడు ఈయన పనులు నిల్చొని నడలేదు, పెరకలేదు, జరగలేదు. ఎందుకు? దేవుడు నాకు తోడైనాడు, ఏసై నాకు వాగ్దానం ఇచ్చాడు, ఏసై నాతో ఉన్నాడు కాబట్టి నేను దేనికి మీద పడాలి అని ధైర్యంతో ఉన్నాడు. అర్థమైన పిల్లలు? ఈ విధంగా ఉన్నప్పుడు వాళ్ళందరూ ఏం చేశారో తెలుసా? బాగా కొట్టి డ్రెస్ తీసేసి ఏం చేశారో చూడండి. ఎంత భయంకరంగా వాళ్ళందరూ భయంకరంగా కొట్టారు. చూడండి, డ్రెస్ తీసేశారు, భయంకరంగా కొట్టారు. కొట్టడమే కాదు, ఇప్పుడు ఏం చేశారో తెలుసా? వీళ్ళు ఎలాగన్నా చంపేద్దాం అనుకుంటే ఏమన్నారు తెలుసా? వాళ్ళ ఏమన్నారు తెలుసా? వాళ్ళ పెద్దన్న పేరు ఏంటో తెలుసా? రూబేన్. ఏం పేరు? రూబేన్ అంటారు. మనం ఎందుకు ఒక మనిషిని చంపాల్సినంత అవసరం, అంత పదం మనకి ఎందుకు? వాళ్ళని మనము అక్కడ ఒక గుంట కట్టండి, ఆ గుంటలో పడేద్దాం అని ఒక పెద్ద ఖాళీ గుంటలో, అందులో నీళ్లు లేవు, ఏమీ లేవు, ఆ గుంటలో పడేశారు. ఎవరిని? యోసేపు. చాలా లోతైన గుంట పిల్లలు. గుంటలో ఏముంటాయి పిల్లలు? ఖాళీ గుంటలో ఏముంటాయి? ఏమి ఉండవు, పురుగులు ఉంటాయి, స్నేక్స్ ఉంటాయి. ఉంటాయా లేదా? లిజర్స్, స్నేక్స్ కదా. ఉట్టి ఇసుక, మట్టి అవే కదా ఉండేది. గుంటలో పడేస్తే గుంటలోంచి పైకి రాగలం అసలు? ఎవరో ఒక మాట హెల్ప్ చేస్తాడా మనం? పైకి రాగలం, అవునా కదా? భయంకరంగా బాగా ఈర్ష్యంటే యోసేపు. నన్ను అలా చేయొద్దున్నా, ఎందుకు నా మీద ఇంత పగ, ఇంత ద్వేషం, మీకు నా మీద ఎందుకు ఇంత కోపము? నేను ఎప్పుడన్నా మీరు ఏదైనా చెప్పినప్పుడు నేను ఎప్పుడన్నా మిమ్మల్ని ఎదిరించానా? కళ్ళు మాత్రమే కదా నేను చెప్పాను, కానీ నా మీద ఎందుకు మీకు ఇంత కోపము, ఇంత ద్వేషం, ఇంత పగ? దయచేసి నన్ను గుంటలో వేయకండి, దయచేసి నన్ను కొట్టకండి, దయచేసి నన్ను తిట్టకండి, నా డ్రెస్ తీసేసుకోకండి అని ఎంతో ఏడ్చాడంట యోసేపు. అయినా వాళ్ళందరూ ఏమాత్రం కరుణ చూపించరా, దయ చూపించరా, ప్రేమ చూపించరా. మీ ఇంట్లో వాళ్ళు అలానే ఉంటారా పిల్లలు? మీ ఇంట్లో ఎవరైనా అలా ఉంటారా? మీ అన్నలు, తమ్ముడు ఎవరు లేరు కదా, దేవుని స్తోత్రం. కానీ కొంతమంది గృహాల్లో అలానే ఉంటారు. ఏమాత్రం దయ, కరుణ, జాలి, ప్రేమ ఇవన్నీ ఉండవు కొంతమందికి. దేవుని మనస్సు వాళ్ళకు ఉండదు. వీళ్ళు కూడా అలాంటి వాళ్ళే. యోసేపు వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళే. ఎంతో కోపము, ఎంతో ద్వేషము, ఎంతో పగ కలిగిన వాళ్ళు. ఇలా ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా పిల్లలు? ఆ గుండెలో పడేసినప్పుడు ఈలోక వాళ్ళు కూర్చొని
ఆలోచిస్తున్నాను అనమాట. ఏం చేయాలి ఈ అబ్బాయిని అని కూర్చొని ఆలోచిస్తుండగా ఈలోకి ఏం జరిగింది అనుకున్నాం? యోసేపు ఏం తెచ్చాడు వాళ్ళకి? యోసేపు వాళ్ళకి ఏం తెచ్చాడు? ఫుడ్ తెచ్చాడు కదా, చాలా ఫుడ్ తీసుకొచ్చాడు కదా, వాళ్ళ డాడీ ఫుడ్ తీసుకురామని చెప్పాడు కదా. చక్కగా కూర్చొని వాళ్ళందరూ కూర్చొని చక్కగా ఫుడ్ ఫుడ్గా తినేశారు. కనీసం మా తమ్ముడికి పెట్టలేదు. మీరు అంటారా? షేర్ చేస్తారా? మీరు తినేటప్పుడు మీ ఫ్రెండ్స్ పక్కన మీ తమ్ముళ్ళకి, మీ అక్కలకి, మీ అందరికి, స్కూల్లో మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారా పిల్లలు? నిజంగా పిల్లలు మీ దగ్గర ఏదైనా ఉంటే మీ ఒక్కరే తినేవాడు, మీ పక్కన ఒక్క షేర్ చేయాలి. అర్థమైందా? అది యేసు ప్రభు యొక్క గుణం. అర్థమైందా పిల్లలు? కానీ వీళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? యోసేపు తెచ్చిన ముట్టంతా ఫుల్గా తినేశారు. కనీసం నువ్వు తింటావా అనుకోవాలి. చాలా బ్యాడ్ కదా. వాళ్ళందరూ మనుషులు కాదు కదా, చెడ్డవాళ్ళు కదా, అవునా కదా? చెడ్డవాళ్ళు మనుషులా? కానీ యోసేపు ఒక్క మాట కూడా అనలేదు పిల్లలు. అలానే బాగా ఏడుస్తున్నారంట. వాళ్ళ గుడ్డు తింటున్నారు, ఈయన గుడ్డులో వేసేసారు, గుడ్డులో ఏడుస్తున్నారు. ఈలోకి ఏం జరిగిందో తెలుసా? దూరం నుండి ఇష్మాయిలీలు అంటే ఎవరో తెలుసా? ముస్లిమ్స్. దూరం నుంచి ఇష్మాయిలీలు బయలుదేరి ఒంటెల మీద బయలుదేరి వస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఐగుప్తు దేశం నుంచి వస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఐగుప్తు దేశం నుంచి దూరం నుండి ఒంటెల మీద వస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వ్యాపారం చేసేవాళ్ళు. ఏం చేస్తారు వాళ్ళు? వ్యాపారం చేస్తారు. గుగ్గిలము, మస్తకి, బోలు, ఇలా చాలా చాలా వాళ్ళ దగ్గర చాలా పర్ఫ్యూమ్స్ ఉంటాయి. పర్ఫ్యూమ్ అంటే ఏంటి? సెంట్ ఫ్రెండ్స్ కదా. బయటకు వచ్చినప్పుడు ఏం చేస్తారు? పర్ఫ్యూమ్ పట్టుకొని వస్తారు కదా, సెంట్. అలాగా అవన్నీ వాళ్ళు అమ్ముతారు అనమాట. అయితే వాళ్ళు అవన్నీ ఆ వ్యాపారం చేసేవాళ్ళు అనమాట. అయితే వాళ్ళు బయలుదేరి దూరం నుంచి వస్తున్నారు. వాళ్ళు చాలా ధనవంతులు. ఇష్మాయిలీలు అంటే ఏంటి? చాలా ధనవంతులు. అర్థమైందా పిల్లలు? అయితే వాళ్ళు అనుకున్నారంట, వీడికి ఏదో అనవసరంగా వీడు మనం చెప్పేద్దాం అనుకుని గుర్తులో పడేసాము, అలా కాదు అని యూదా మధ్యలో లేచాడంట. యూదా అంటే ఎవరో తెలుసా? వాళ్ళలో మూడో అన్న, యోసేపు యొక్క మూడో అన్న పేరేంటి? యూదా అన్నారంట, మనము వీడిని చంపద్దు, వీడిని ఏం చేద్దామంటే ఆ దూరం నుంచి ఐగుప్తు నుంచి వస్తున్నారే ఇష్మాయిలీలు, వాళ్ళకి అమ్మేద్దాం అనుకున్నారంట. ఎంత ఘోరమో కదా పిల్లలు. ఎవరైనా మనిషిని అమ్మేస్తారా? అమ్మారు కదా. మనిషిని అమ్మేదంటే ఏంటి? బానిస అంటారు. స్లేవ్ కదా. స్లేవ్ ఏం చేస్తారు పిల్లలు? బానిస ఎప్పుడు విన్నారా మీరు? ఎప్పుడు విన్నారు కదా. ఆ రోజున ఏం చేసేవాళ్ళు తెలుసా? మనుషులని డబ్బులకి అమ్మేసేవాళ్ళు. ఇప్పుడు ఈ పాపని నేను డబ్బులు ఇచ్చేసి తీసేస్తున్నాను. ఈ పాప తన జీవితకాలం అంతా, ఈ పాప తన ఎంతకాలం బ్రతుకుంటుందో అంతకాలం ఈ పాప నా దగ్గరే ఉంటుంది. నేను ఏ పని చెప్తా పనిచేయాలి. అర్థమైందా? అంత బానిస బ్రతుకు, అంత భయంకరమైన పనులు చేయించాను. యోసేపు ఎంతో ముద్దుల కుమారుడు కదా. వాళ్ళ ఫాదర్కి ఇంత మంచి కుమారుడిని వాళ్ళందరినీ ఎంతో ద్వేషంతో, కోపంతో, పగతో ఏం చేశారు? ఇప్పుడు ఎవరికి అమ్మేశారు? ఇష్మాయిలీకి. ఐగుప్తు నుంచి వస్తున్న ఇష్మాయిలీకి అమ్మేశారు. అర్థమైందా పిల్లలు? ఇప్పుడు యోసేపు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇష్మాయిలీతో పాటు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. అర్థమైందా? ఈ భయంకరమైన పరిస్థితులలో కూడా చూడండి, దూరం నుంచి ఇష్మాయిలీలు వస్తున్నారు. ఎక్కడి నుంచి? ఐగుప్తు దేశం నుంచి వస్తున్నారు. కనబడుతున్నా? ఐగుప్తు దేశం నుంచి ఒంటెల మీద. వాళ్ళు చాలా ధనవంతులు కదా, బాగా ధనంలో వాళ్ళకి ఒంటెలు ఉంటారు. వాళ్ళు వచ్చి అర్థమైందా? ఒంటెల మీద వ్యాపారం చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఆయా ప్రాంతాలకి, ఆయా దేశాలకి, ఆయా ఊళ్ళకి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న గుగ్గిలము, బోలము అవన్నీ ఏంటంటే సెంట్. మీరంతా సెంట్ మాట్లాడక వెళ్ళదు. ఆ సెంట్ని అమ్ముకునేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? దూరం నుంచి వస్తుంటే యోసేపు వాళ్ళందరూ కూర్చొని వాళ్ళందరూ మాట్లాడుకొని యోసేపుని ఎవరికి అమ్మేశారు? ఇష్మాయిలీకి అమ్మేశారు. ఎంత కమ్మారో తెలుసా? 20 సెంట్లకు అమ్మేశారు. ఎంతకి? 20 సెంట్లకి అమ్మేశారు. ఎంత ఘోరమో కదా పిల్లలు. అసలు ఎప్పుడైనా విన్నారా మీరు? అలా అమ్మేయడం, ఒక మనిషి అమ్మేయడం ఎప్పుడైనా విన్నారా?
ఎప్పుడు వినలేదు కదా. కానీ యోసేపు సొంత అన్నల పిల్లలు, బయట వీళ్ళు సొంత అన్ననే అమ్మేశారు. ఎంత ఘోరము కదా. ఇలా అమ్మేసినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు యోసేపు? యోసేపు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. పిల్లలు, మనము పగ, కోపము, ద్వేషము ఇవన్నీ మనలో ఉండకూడదు పిల్లలు. ఇవన్నీ ఏం చేస్తే పాపం నాకు వచ్చి జీతము మరణం. ఇవన్నీ పాపమా కదా? నువ్వు కోపగించావనుకో పగపడికి వెళ్తావా? కోపగిస్తే పగపడికి వెళ్తామా? దేవుడు వాక్యం నేను చెప్పాను తెలుసా, కోపము మాను ఆగ్రహము విడిచిపెట్టి చెప్పడా లేదా? ఉదయం కోపం వస్తే సాయంత్రానికల్లా మన కోపం ఎగిరిపోవాలి, పోవాలి కోపం. అలా కోపం మన హృదయంలో అలా ఉందనుకో, ఆ కోపం ఏమవుతుంది? ద్వేషంగా మారుతుంది. ఆ ద్వేషం ఏమవుతుంది? ఆ ద్వేషం ఏమవుతుంది? పగగా మారిపోతుంది. అసూయ. ఎన్ని పాపాలు చూడండి, ఒక్క పాపం నుంచి ఎన్ని పాపాలు ఎవరి మీద, మీ ఫ్రెండ్ మీద కానీ, మీ తమ్ముడు మీద కానీ, మీ అన్న మీద కానీ, ఎవరి మీద నువ్వు కోపం కానీ, ద్వేషం కానీ, పగ కానీ ఉన్నప్పుడు ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేసుకోవాలి. ఏసయ్యా, నాలో ఉన్న ఈ బిడ్డ మీద నాకు కోపం ఉంది, నాలో ఉన్న కోపం అంతా తీసేసా, నాలో ఉన్న ద్వేషం అంతా తీసే, నాలో ఉన్న పగంతా తీసేసా, దయతో నా పాపం క్షమించలేసా, నీ ప్రేమతో నన్ను నింపండేసా, నీ దయతో నన్ను నింపండి, నీ కరుణతో నన్ను నింపండి, నీ జాలితో నన్ను నింపండి అని మీరు దేవుణ్ణి అడగాల్సింది. అడుగుతారా? అడుగుతారా? అడగరా? ఇప్పుడు యోసేపు ఏమైపోయారో తెలుసా? ఇష్మాయేలుకి అమ్మేస్తారని చెప్పారు కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఐగుప్తు దేశంలో అక్కడ రాజుగారి ప్యాలెస్ లో, ఐగుప్తు దేశంలో ఉన్న రాజుగారిని అందరినీ ఏమనేవాళ్ళు తెలుసా? ఫరో అని. ఏమనేవాళ్ళు? చెప్పాలి. రాజు ఏమనేవాళ్ళు? ఐగుప్తులో ఉన్న రాజుని ఫరో అనేవాళ్ళు. ఆ ఫరో దగ్గర పనిచేసే పోతీఫర్ అనే వ్యక్తి యోసేపుని కొనుక్కున్నాడు. ఏం చేశాడు? యోసేపుని యోసేపు వారి ఇంట్లో ఎంతో నమ్మకంగా పనిచేసేవాడు. పోతీఫర్ భార్య యోసేపు మీద కన్నేసింది. అప్పుడు ఏం జరిగింది? యోసేపు మీద లేకపోయి అన్ని చాలా చెప్పింది. ఎవరికి? పోతీఫర్ భార్య యోసేపు మీద చాలా చెప్పింది. చాలా మంది చదవాలి అంతే. మీకు ఎవరైనా ఇంట్లో పని మనుషులు నచ్చలేదు అనుకో, ఏం చేస్తారు? హస్బెండ్ రాగానే బయట ఏం చేస్తుంది? అన్ని చాలా చెప్పేస్తా ఉంటారు. వాళ్ళతో మంచిగా కాదు, వద్దు మనకి అసలు ఈ మేడ్ వద్దు, ఈ పని నుంచి మనం తీసేద్దామని చెప్తారు కదా. అలానే పోతీఫర్ భార్య కూడా యోసేపు మీద లేనిపోని అన్ని చెప్పింది. చెప్పిన వెంటనే పోతీఫర్ వచ్చి ఏం చేశాడు తెలుసా? యోసేపుని పట్టుకొని ఎక్కడేశాడు? జైల్లో వేసేశాడు. అర్థమైందా? ఇప్పుడు జైల్లో వేసిన తర్వాత జైల్లో ఉన్నప్పుడు రాజుగారికి కల వచ్చింది అన్నమాట. ఏ రాజుగారికి? ఫరోకి, ఐగుప్తు రాజుకి కల వచ్చింది. కల వచ్చినప్పుడు ఆ కళ యొక్క భావము యోసేపు చెప్తాడు. అలాగే యోసేపు ఏమయ్యాడు? ఇప్పుడు రాజుగారికి వచ్చిన కళ మొత్తం దాని యొక్క అర్థమంతా యోసేపు చెప్పినప్పుడు యోసేపుని తీసుకెళ్లి ఆ ఐగుప్తు దేశం అంతటికి ఏం చేశాడు? ఫరో తర్వాత ఫరోగా చేశాడు. అర్థమైన పిల్లలు, ఫరో తర్వాత ప్రెసిడెంట్ తర్వాత ఎవరు ఉంటారు? ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు కదా. మన దేశంలో ప్రెసిడెంట్ ఉన్నారా? ప్రెసిడెంట్ తర్వాత ప్రైమ్ మినిస్టర్. ప్రపంచం అన్ని దేశాల్లో ప్రెసిడెంటే మెయిన్, కానీ మన ఇండియా దేశంలో ప్రైమ్ మినిస్టర్ రూల్ చేస్తారు. అర్థమైందా? అలాగా యోసేపుని కూడా ప్రైమ్ మినిస్టర్ గా చేశారు. అర్థమైందా? పిల్లలు, ఎన్ని రోజులు ఉన్నాడు తెలుసా? స్లేవ్ గా 13 years ఉన్నాడు. ఎన్ని రోజులు ఉన్నాడు? 13 years. 13 సంవత్సరాలు ఒక బానిసగా, ఒక పనివాడుగా ఉన్నాడు. ఎవరు? యోసేపు. 17 సంవత్సరాలప్పుడు ఎక్కడేశాడు? గుంటలో వేశాడు. వాళ్ళందరూ కోపంతో ఏం చేశాడు? గుంటలో వేశాడు. ఆ గుంటలో నుండి తీసి ఏం చేశాడు? ఇష్మాయేలుకి, ఐగుప్తు దేశానికి వెళ్తున్న ఇష్మాయేలుకి అమ్మేశాడు. బానిసగా అమ్మేశాడు. ఆ బానిస 13 సంవత్సరాల తర్వాత ఏమయ్యాడు? He became the prime minister of Egypt. ఐగుప్తు దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. అర్థమైందా పిల్లలు? అర్థమైందా? ఈ అన్ని పరిస్థితులు
దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ తర్వాత ఎక్కడేశారు? చెరసాలలో వేసేసాడు, ప్రిజన్ లో వేసేసాడు. అవునా? యోసేపు మీద లేనిపోని ఛాలెంజ్ ఎక్కడేశారు? చెరసాల, ప్రిజన్ లో వేసేసాడు, జైల్లో వేసేసాడు. జైల్లో కూడా యోసేపు దేవుడు తోడుగా ఉన్నాడు. అర్థమైందా పిల్లలు? అక్కడ నుంచి మళ్ళీ ఎక్కడైంది? ఇప్పుడు ఏమైపోయాడు యోసేపు? ప్రైమ్ మినిస్టర్ ఈజిప్ట్. అవునా? దేవుడు ఎంత ఎత్తుగా హెచ్చించాడో చూడండి. ప్రతి విషయంలో కూడా దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు పిల్లలు. ఈ అన్ని విషయాలలో కూడా యోసేపు భయపడ్డాడా? చాలా మానవుడుగా చాలా దిగులు చెందాడు, చాలా బాధపడ్డాడు. కానీ దేవుడు నాకు తోడైనాడే ధైర్యంతో, ఏమాత్రం భయపడకుండా, జడియకుండా, జంకకుండా ఎంతో ధైర్యంగా ఉన్నాడు. గుట్టలో నుండి తీసి యోసేపుని బానిసగా ఐగుప్తు దేశం నుంచి వస్తున్న ఇష్మాయిల్ పంపిస్తాడు. బానిసని ఎలా చూసుకోవాలో తెలుసా? ఒక యానిమగా చూసుకోవాలి. యానిమగా ఏం చేస్తాము? తారేసి పట్టాడు మనకి. అవునా? మన మాట్లాడకపోతే ఏం చేస్తాడు? కర్రేసి పట్ట కొట్టింది అన్నట్టు కాదు. అవునా? యానిమల్స్ అనేది అంతే కదా మనం చేస్తుంది. బానిసలను కూడా అన్ని చేస్తాం. చూడండి, యోసేపుని ఒక తాడేసి కట్టేసి ఎంత భయంకరంగా ఎక్కడికి తీసుకెళ్తారు? ఐగుప్తు దేశానికి తీసుకెళ్తారు. కానీ యోసేపు ఎవరున్నాడు? యేసయ్య ఉన్నాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. తన ప్రతి అడుగులో కూడా యోసేపుకి ఎవరు తోడుగా ఉన్నాడు? దేవుడు తోడుగా ఉన్నాడు. ఏ విషయంలో కూడా యోసేపు భయపడలేదు. అర్థమైందా పిల్లలు? మీ మీద ఎవరైనా ద్వేషించినా, మీరు మీద ఇప్పుడు మీ మమ్మీ డాడీ మీ మీద ఎవరు కోపపడట్లేదు అని చెప్తున్నారు. ఒక్కోసారి మీ మమ్మీ డాడీ మీ మీద కోపడతారు కదా. చెప్పింది చెప్పకపోతే, మాట వినకపోతే కోపడతారా లేదా? కోపడినప్పుడు ఏం చేస్తారు మీరు? కోపడినప్పుడు ఏం చేస్తారు? కూర్చొని ఏడుస్తారు. అవునా? ఏడవరా? మరి ఏం చేస్తారు? నవ్వుతారా? అని మరి ఏం చేస్తారు? చెప్పండి పిల్లలు. ఏడుస్తారు. అవునా? మళ్ళీ సెకండ్ టైం అది రిపీట్ చేయాలి. మళ్ళీ అదే తప్పు మళ్ళీ చేస్తారా? అదే తప్పు మళ్ళీ చేస్తే ఏం చేస్తుంది మీ మమ్మీ? ఈసారి స్టిక్తో కొట్టింది, రెండోసారి ఏం చేస్తే పెన్తో కొట్టింది. అవునా కాదా? అవునా కాదా? అంతే కదా? ఒకసారి చెప్పిన వెంటనే వినాలి. అవునా కదా పిల్లలు? యోసేపు మీద వాళ్ళందరూ ఎంతో పగ ద్వేషం ఉన్నప్పటికీ, వాళ్ళందరూ ఎంతో పగ ద్వేషం ఉన్నప్పటికీ యోసేపు ఎప్పుడు నోరు తెరవలేదు పిల్లలు. అర్థమైందా? మీరు కూడా మీ మమ్మీ డాడీ మిమ్మల్ని ఎప్పుడైనా కొట్టినా తిట్టినా మీరు ఏం చేయాలి? మౌనంగా ఉండాలి. నా మంచిగా కదా కొట్టారు. మీ టీచర్స్ కూడా స్కూల్లో కూడా ఈ రోజుల్లో స్కూల్లో పిల్లలు పేరెంట్స్ ఒప్పుకోవట్లా. టీచర్స్ ఎందుకు కొడతారు? మీరు మాట్లాడకపోతే కొట్టేది. ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అయినా, నీ మీద కోపగించినా నువ్వేం చేయాలి? నా మీద ఎందుకు కోపగించావు అని మరలా ఆ తప్పు చేయకుండా ఉండాలి. అర్థమైందా? యోసేపుకి వాళ్ళందరూ ఎంతో పగ ద్వేషం కలిగిన యోసేపు మౌనంగా ఉన్నాడు. ఉన్నాడా లేదా? మౌనంగా ఉండి ఆ తప్పు నుండి తను నీతి నేర్చుకుంటూ వచ్చాడు. ఏ నీతి? మరలా ఆ తప్పు చేయకుండా. అర్థమైందా పిల్లలు? మీరు కూడా అలానే ఉండాలి. అర్థమైందా? అర్థమైందా పిల్లలు? యెహోవా నా పక్షంలో ఉన్నాడు, నేను ఎవరికి భయపడదు అని ధైర్యంగా ఉండాలి మీరు కూడా. అర్థమైందా? మనుషులు మన మీదకి లేచినా, ఈ లోకంలో ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా మీరు భయపడకూడదు. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ యోసేపు ఎవరికి సాదృశ్యం? ఎవరికి సాదృశ్యం తెలుసా? యేసు ప్రభువుకి సాదృశ్యం. యోసేపు ఎవరికి సాదృశ్యం పిల్లలు? వినాలి సెషన్. యోసేపు ఎవరికి సాదృశ్యం? యేసు ప్రభువుకి సాదృశ్యం. అర్థమైందా? అర్థమైందా? యోసేపు ఏం చేశాడు? యోసేపు ఎవరి ద్వారా ప్రేమింపబడ్డాడు? వాళ్ళ డాడీ యోసేపుని ఎంతో ప్రేమించాడు కదా. ఎందుకని? జోసెఫ్ ఇస్ ఏ ఒబీడియన్స్ చైల్డ్ అని వాళ్ళ డాడీ ఎంతో ప్రేమించాడు. అవునా కాదా? యేసు ప్రభు కూడా మనం అసలు ఒబీడియంటే కాదు. అవునా? మనం ఎంత అక్రమస్తున్నాము కదా. అవునా కదా? మనం ఎంత అబద్ధాలు ఆడేవాళ్ళం, చెప్పినట్టు వినము. ఇంత భయంకరమైన పాపులమైన దేవుడు మనల్ని ప్రేమించాడా లేదా? మన అందరినీ అయితే ప్రేమించాడా లేదా పిల్లలు? ప్రేమించాడా? ఎంత ప్రేమ
యోసేపు ఏమైపోయాడు? గుంటలో పడవేయబడ్డాడు, కొట్టబడ్డాడు, తిట్టబడ్డాడు, బానిసగా అమ్మవేయబడ్డాడు. అవునా కాదా? తను యోసేపు ఎంత పరిశుద్ధంగా ఉండేవాడంట పిల్లలు. ఏసైనా కూడా పాపం లేదు, పాపం ఎరగడు, పాపం చేయలేదు. యేసు ప్రభు మహాపరిశుద్ధుడు. మనం యేసు ప్రభు వలే ఉంటాడు. అర్థమైనా? యోసేపులో ఉన్న గుణగుణాలన్నీ ఏసైనా ఉన్నాయా లేదా? ఉన్నాయా లేదా? యాకోబు యోసేపుని ఏ విధంగా ప్రేమించాడో పరలోకమున్న తండ్రి కూడా యేసు ప్రభువుని అలానే ప్రేమించాడు. అర్థమైందా? అర్థమైందా లేదా? ఎలా ప్రేమించాడు చెప్పండి. యేసు ప్రభువు బాప్టిజం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె వచ్చిందా కదా? అప్పుడు ఏమంది పావురము? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి. పరిశుద్ధాత్మ ఏమంది? ఈయన నా ప్రియకుమారుడు, హీస్ మై బిలవ్డ్ సన్ అనిందా లేదా? పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు లేదా తన కుమార్తె యేసు ప్రభు గురించి? మరి నీ గురించి నా గురించి దేవుడు అలా అన్నాడా లేదా? అంటాడు ఏసయ్య సాకి నీ గురించి చెప్తే ఈయన నా ప్రియకుమారుడు అంటాడా? అంటాడా? అన్నాడు. ఎందుకంటాడు? అక్కడ చెప్పిన మాట విన్నాడు ఈ అబ్బాయి. చెప్పిన మాట వినకపోతే దేవుడు అంటాడా? కానీ నువ్వు ఈ రోజు నుంచి అనిపించుకోవాలి, యేసు ప్రభు ద్వారా అనిపించుకోవాలి. సాత్విక్ నా ప్రియ కుమారుడు, సాత్విక్ అని నేను ఆనందిస్తున్నానని మీరు అందరూ కూర్చున్న ప్రతి ఒక్క పిల్లని పేరే పాప. యామిని నా ప్రియ కుమార్తె, ఈమె ఎందుకు నేను ఆనందిస్తున్నానని నువ్వు ఎవరితో చెప్పించుకోవాలి? యేసు ప్రభుతో చెప్పించుకోవాలి. అర్థమైందా? అలా చెప్పించుకోవాలంటే ఎలా ఉండాలి? నువ్వు గుడ్చైనా ఉండాలి, పాపం చేయకూడదు. పగ, కోపము, ద్వేషము, అసూయ ఇవన్నీ నీలా ఉండకూడదు. అర్థమైందా పిల్లలు? అర్థమైందా? దేవుడు లోకముని ఎంతో ప్రేమించి దేవుడే మానవుడిగా లోకానికి వచ్చాడు. ఎవరి గురించి? నీ గురించి, నా గురించి. మనమందరం పాపులం కదా, మనమందరం పుట్టుకతో పాపులం. వీఆర్ ఆల్ సిన్నర్స్ పిల్లలు. మనమందరం పాపులమైన మన కొరకు యేసు ప్రభు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. మన కొరకు ఏం చేస్తాడు ఏసయ్య? మనం చేసే పాపాలన్నిటి కోసం ఏ పాపము లేని ఏసయ్య సిలువలో మరణించాడా లేదా? ఏసయ్య సిలువలో మరణించాడా లేదా? నీ పేరేంటి? ఏం పేరు? అబీలు. ఏసయ్య మన కోసం సిలువలో మరణించాడా? నువ్వు నమ్ముతున్నావా? చాలా మంది చూస్తారు కదా, ఏం చేస్తారు? క్రాస్ మీద ఎవరు ఉంటారు? సిలువ మీద ఎవరు ఉంటారు? ఏసయ్య. ఎలా ఉంటారు? ఇలా చనిపోయి ఉంటాడు కదా. యేసు ప్రభు అంతగా మన కోసం తగ్గించుకున్నాడు కూడా. చేతులకి మేకులు కొట్టాడు. ఎందుకు కొట్టాడు? మన పాపము చేతులతో మనం దొంగతనాలు చేస్తాము, వద్దులని అనవసరంగా పక్కన గిల్లేస్తాం, అనవసరంగా పక్కన కొట్టాడుతాం. అవునా? వద్దన్నా పని చేస్తాం. అవునా? యేసు ప్రభుకి కాళ్ళలో మేకులు కొట్టాడా లేదా? కాళ్ళు ఎలా ఉంటాయి? ఇలా ఉంటాయా? ఇలా పెట్టి మధ్యలో ఏం కొట్టాడు? మేకులు కొట్టాడు. ఎందుకు కొట్టాడు పిల్లలు మేకులు? వద్దు. చూడండి, పాస్పర్ట్ వేసుకొని కూర్చోమన్నారు. ఎంతమంది కూర్చున్నారు పాస్పర్ట్ వేసుకొని? అందుకే మన గురించి ఏసైనా కాలంలో మేకులు కొట్టాడు. చెప్పినట్టు వెళ్ళిపోవడం వల్లే ఏసైనా కాలంలో మేకులు కొట్టాడు. వద్దన్న చోటుకి వెళ్ళడం బట్టి ఏసైనా కాలంలో మేకులు కొట్టాడు. ఇంకా ఏం చేస్తారు? ఏసైని చెంపలు బాధేశారు. ఎందుకు కొట్టారు ఏసైని? ఎవరిని కొట్టాలి? మనల్ని కొట్టాలి కదా. మనకి బదులుగా ఏసై ఎందుకు కొట్టించుకున్నాడు? ఏసై మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. అర్థమైందా? ఏసై అంత ప్రేమిస్తున్నాడు కాబట్టి మనకి బదులుగా ఆయన కొట్టించుకున్నాడు. ఇంకా ఏం చేస్తారు? ఏసై తల మీద ఏం చేస్తారు? ముళ్ళ కిరీటం పెట్టారు. మన చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు కదా. ఏదో ఇక్కడ కూర్చున్నాం కానీ మైండ్, బాడీ ప్రెసెంట్, మైండ్ యాబ్సెంట్. మన శరీరం ఇక్కడ ఉంది కానీ మన హృదయం ఎక్కడో ఉంది. ఆస్ట్రేలియాలో, అమెరికాలో తిరుగుతుంది కదా. అవునా? దేశాలు బాడీ ప్రెసెంట్, మైండ్ యాబ్సెంట్. అవునా పిల్లలు? అందుకొరకే ఏసైకి తల మీద ఏం పెట్టారు? ముళ్ళ కిరీటం పెట్టారు.
వాటర్ వచ్చింది అంటాడు. ఒక్క చుక్క బ్లడ్ కూడా బాడీలో లేదంటే ఏసై ప్రేమ వచ్చింది లోపల నుంచి, వాటర్ వచ్చింది. అంతగా ఏసై నిన్ను నన్ను ప్రేమించాడు. ఇంత ప్రేమ చూపించిన ఏసైని వదిలేసి మీరు మీ ఇష్టానుసారంగా ఉండడం ఏమాత్రం బాగుందా? చెప్పిన మాట వినకుండా కోపంతో, ద్వేషంతో, పగతో మాట వినకుండా ఉంటే ఏసైకి ఇష్టమా? పిల్లలు ఇంత ప్రేమించాడు ఏసై. వెనకే దీని మీద ఏం కొట్టారు ఏసైని? కొరడా డబ్బులు కొట్టారు. కొరడా ఎలా ఉంటుందో తెలుసా? ఇలా ముళ్ళుంటాయి, ఇంత పెద్ద పెద్ద ముళ్ళు, ఇంత కొడుకుంటాయి ముళ్ళు. ఆ ఒక్కసారి ఇలా పెట్టి ఇలా కొడితే చర్మం అంతా ఇలా వచ్చేస్తుంది. మన మామూలుగానే చిన్న నైట్ పచ్చి కూరగాయ కోసేటప్పుడు చిన్నగా వస్తేనే ఆ దినమంతా ఇలానే పెట్టుకొని కూర్చుంటున్నాం కదా. ఇలా పెట్టుకొని కూర్చుంటామా లేదా? అసలు ఇంకా మమ్మీ ఏ పని చెప్పినా చెయ్యమ్మా. మమ్మీ నాకు చేయి కోస్తుంది, డాడీ నాకు చేయి కోస్తుంది, నేను ఇంకే పని చేయి అని చెప్తామా చేయమా? కానీ ఏసైతే కొరడాతో కొట్టారు కదా. ఎన్ని దెబ్బలు కొట్టారు తెలుసా? 40 దెబ్బలు. ఎన్ని దెబ్బలు? చూడండి, ఏసైనా నీ కొరకు నా కొరకు ఎంత శ్రమ అనుభవించాలో చూడండి. ఏ పాపం లేని ఏసై, ఆయన పాపం చేయలేదు, పాపం ఎరగడు, ఆయనలో పాపం లేదు. ఆయన మహాపరిశుద్ధుడు. అంత పరిశుద్ధుడైన దేవుడు పాపమైన మన కొరకు సిలువలో చనిపోయాడు. తన రక్తం అంతా కాచాడు. ఎందుకో తెలుసా? నువ్వు నేను ఆయనలాగా పరిశుద్ధంగా జీవించాను. మనందరినీ ఏసై ఎంతో ప్రేమిస్తున్నాడు తెలుసా పిల్లలు? తెలుసా తెలియదు ఎంతకి? ఈరోజు మనందరం బీబీఎస్ ఎందుకు వచ్చాము చెప్పండి? బీబీఎస్ ఎందుకు వచ్చాము? ఎందుకు వచ్చాము చెప్పాలి? నిజంగా ఏసై కోసం వచ్చారా? నిజం చెప్పండి, నిజంగా ఏసై కోసం వచ్చారా? నిజంగా ఏసై కోసం వచ్చారా? చక్కగా ఇక్కడ అన్ని ఇస్తారు, అన్ని టైం టు టైం ఫుడ్ పెడతారు, టైం టు టైం స్నాక్స్ ఇస్తారు, బిస్కెట్ ఇస్తారు, కూల్ డ్రింక్స్ ఇస్తారు. వాటి కోసం వచ్చారా? వాకింగ్ అంటే వచ్చారా? వెరీ గుడ్. అయితే మీరందరూ చాలా మంచి పిల్లలు. అయితే మనం ఎంత మంచిగా ఉన్నా నీ హృదయంలో ఏసై లేదనుకో ఎక్కడికి వెళ్ళిపోతాం? నరకానికి వెళ్ళిపోతాం. అర్థమైందా? మన హృదయంలో ఏసై లేదనుకో శాలం నిజం. మన హృదయం వెరీ గుడ్. కమ్ మై షో. Hello. Go. ఈ బ్యాగ్ లేకి అవన్నీ ఇచ్చేసి అవన్నీ అవన్నీ చూడండి ఇంకా ఉన్నాయా? చూడండి, ఏసై మన కోసం ఎక్కడ చనిపోయాడు? సిలువలో చనిపోయాడు. చూడండి, పాపులమైన మన కోసము, అక్రమస్తులమైన మన కోసము, చెడిపోయే మన కోసము, చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ పనులు చేసే మన కోసం ఎక్కడ చనిపోయాడు ఏసయ్య? సిలువలో చనిపోయాడు. చేతులలో మేకులు కొట్టారు, కాళ్ళలో మేకులు కొట్టారు, ప్రక్కలో బల్లెపూడు పొడిచారు, శిరస్సుపై ఉన్న కిరీటం వేశారు, వీపు మీద కొరడా డబ్బులేశారు. ఇంకా ఏం చేశారో తెలుసా? యేసు ప్రభువు భయంకరంగా గుద్దారు. యేసు ప్రభు మీద భూమి వేశారు. భూమి ఎవరు పెట్టేస్తారు పిల్లలు? భూమి ఎవరు పెట్టేస్తారు? జనరల్గా భూమి ఎవరు పెట్టేస్తారు? ఎంతో అసహించుకుంటే వేస్తారు కదా. ఏ పాపం లేని ఏసయ్య, పరిశుద్ధుడైన ఏసయ్య పాపమైన మన కొరకు ముందువే పడ్డాడు. అంతగా ఏసయ్య మనల్ని ప్రేమించాడు. అర్థమైందా? ఇంత ప్రేమించిన ఏసైకి మీరు ఇక్కడ నుంచి ఏసయ్య ఏసై లేకుండా ఎక్కడి నుంచి వెళ్ళారు? ఏమైనా యూజ్ ఉందా? బీబీఎస్ వచ్చి ఏమైనా యూజ్ ఉందా పిల్లలు? మీరందరూ మోకరించి ఏసైని అన్నారు, ఏసయ్య నా పాపం నన్ను క్షమించండి, నాలో ఉన్న కోపము, ద్వేషము, పగ ప్రతిదీ తీసివేయండి. యేసు ప్రభు పిల్లలు నిజంగా నువ్వు ఈ దినము ఏసయ్య నా ప్రాణము, ఆత్మ, శరీరము, నా చేతులు, నా కాళ్ళు, నా హృదయము, నా మైండ్, అధికారం మొదలుకొని నడినెత్తి వరకు నన్ను నేను సంపూర్ణంగా నీకు అప్పగించుకుంటున్నాను ఏసయ్య. నీ పరిశుద్ధ రక్తంలో నా ప్రతి ఒక్క పాపమును కడగండి, నన్ను నీ బిడ్డగా చేసుకోండి అని చిన్న ప్రార్థన చేశారనుకోండి, నీ
నీ జీవితంలో, యోసేపు జీవితంలో వచ్చిన ఎన్ని శ్రమలు వచ్చినా నీకెవరు తోడై ఉంటారు? యేసయ్య నీకు తోడుగా ఉంటాడు. నీ ప్రతి అడుగులో యేసయ్య నీకు తోడుగా ఉండి యోసేపును దేవుడు ఏ విధంగా హెచ్చించాడో నిన్ను కూడా దేవుడు ఆ విధంగా హెచ్చిస్తాడు. ఈ రోజున నువ్వు అనుకుంటావు, మేము చాలా పేదోళ్ళం కనుక, మేము గొల్లెగూడలో పుట్టి పెరిగిన వాళ్ళం, మేము వైఎస్ఆర్ కాలనీ నుంచి వచ్చాము, మేము చాలా పేదోళ్ళు, మాకేముంది అలా నువ్వు అనుకుంటావు. నువ్వు అలా అనుకున్నప్పుడే దేవుడు నువ్వేం చేస్తాడు తెలుసా? నువ్వు నిజంగా యేసు ప్రభుని నీ స్వంత రక్షకులుగా అంగీకరిస్తే ఈ దినం నుండి యేసయ్య నీకు తోడుగా ఉంటాడు. నిన్ను యోసేపుడు దేశంలో ఉన్నత స్థలముల మీద ఏ విధంగా హెచ్చించాడో నిన్ను కూడా దేవుడు ఆ విధంగా ఆశీర్వదిస్తాడు. యోసేపు కూడా ఆశీర్వదింపబడాలని ఉందా? ఎంతమందికి ఉంది? జోసెఫ్ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఈజిప్ట్. యోసేపు అంతగా దేవుడు అతను హెచ్చించాడు అంటే తన ప్రతి అడుగులో ఉన్న దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఏ విషయంలో అతను భయపడలేదు, జంకలేదు, వెనకలేదు. అర్థమైందా? ఎందుకని అంత ధైర్యంగా ఉన్నాడు? 17 సంవత్సరాలప్పుడు యోసేపు యేసు ప్రభువు తన స్వంత రక్షకులుగా అంగీకరించాడు. యేసయ్య తన హృదయంలో ఉన్నాడు కాబట్టి యోసేపు ప్రతి పరిస్థితిలో కూడా ఎంతో ధైర్యంగా ఉన్నాడు. దేవుడు నాకు తోడుగా ఉన్నారు, యేసయ్య నాలో ఉన్నారని వారందరూ ఎంత ద్వేషించినా, ఎంత పగపట్టినా కూడా ఏ మాత్రము భయపడకుండా తను గుంటలో వేయబడినప్పుడు కానీ, బానిసగా అమ్మబడినప్పుడు కానీ, మరలా జైల్లో ఉన్నప్పుడు కానీ ప్రతి అడుగులో కూడా యోసేపు ఎవరితో ఉన్నాడు? యేసయ్య తోడుగా ఉన్నాడు. అంత ధైర్యంగా ఉన్నాడు. మీరు కూడా అంత ధైర్యంగా ఉన్నారంటే మొట్టమొదటిగా మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా పిల్లలు? శశాంక్, మొట్టమొదటిగా మీరు చేయవలసిన పని ఏంటి? యోసేపు వల్ల దేశీయులకు ఉన్నత స్థలం మీద మీరు కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అవ్వాలంటే ఏం చేయాలి? యోసేపు వల్ల మొట్టమొదటిగా నీ హృదయం దేవుడికి ఇవ్వాలి. అర్థమైందా? ఇస్తారా? అడుగుతారా దేవుణ్ణి? మోకరించండి నా వెనక చెప్పండి. ప్రేమగల మా తండ్రి, నమ్మకమైన మా ప్రభువా, ఈ దినము యోసేపు కథ ద్వారా మాతో మాట్లాడిన నీ ప్రేమంతటిని బట్టి నీకు ఎన్నో వందనాలు. యోసేపు వారందరి చేత ద్వేషింపబడినప్పుడు, గుంటలో వేయబడినప్పుడు, బానిసగా అమ్మబడినప్పుడు, జైల్లో ఉన్నప్పుడు, అన్ని విషయాలలో యోసేపు నీపై ఆధారపడి ఎంతో ధైర్యంతో యెహోవా నాకు తోడుగా ఉన్నాడు, యెహోవా నా పక్షంగా ఉన్నాడు, నేను భయపడను అని ఎంతో ధైర్యంగా ఉన్నాడు. క్లోజ్ యువర్ ఐస్. నేను కూడా యోసేపు వలె నా ప్రతి అడుగులో, అన్ని విషయాలలో నీపై సంపూర్ణముగా విశ్వాసం ఉంచుటకు, ఆధారపడుటకు, ధైర్యముతో ఉంచుటకు నీవు నాకు తోడై ఉన్నావని వాగ్దానం మరిచిపోకుండా స్థిరంగా ఉండుటకు నాకు సహాయం చేయము. ఈ దినము నా ప్రాణము, నా ఆత్మ, నా శరీరము సజీవ యాగముగా నీకు అప్పగించుకుంటున్నాను. నా కళ్ళతో పాపం చేయకుండా, నా నోటితో చెడు మాట్లాడకుండా, నా హృదయంతో చెడు ఆలోచించకుండా, నా చేతులతో చెడ్డ పనులు చేయకుండా, నా కాళ్ళతో వెళ్ళకూడని చోటకు వెళ్ళకుండా,
ఏసై మీ హృదయంలో ఉన్నారా? ఏసై మీ పాపములను క్షమించారా? ఆయన పరిశుద్ధ రక్తంలో కడిగారా? ధైర్యంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? చెప్పాలి గట్టిగా. ఉన్నారా లేదా? ఏసై ఒక్కడే దేవుడు. ఏసు తప్ప వేరొక దేవుడు లేడు. ఏసు ప్రభు ఒక్కడే రక్షకుడు. అర్థమైందా పిల్లలు? కాబట్టి మీరు ఈ 5 రోజులు మాత్రమే మంచిగా మందిరంలో ఉండడం కాదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా యేసు ప్రభువే నిజమైన దేవుడు, యేసు ప్రభువు నాలో ఉన్నారు, యేసు ప్రభువే నా రక్షకుడు అని మీరు ధైర్యంగా చెప్పాలి. అందులో చెప్తారా? మీరు చెప్తారా? చెప్పరా? బెంజమిన్, చాలా మంది ఏం చేస్తారంటే పిల్లలు మందిరంలో ఉన్నంతసేపు మేము క్రిస్టియన్స్ అని చెప్పుకుంటాం, మేము క్రైస్తవులు అని చెప్పుకుంటాం. బయటకు వెళ్ళిన తర్వాత పెద్దవాళ్ళు చాలా మంది మేము క్రైస్తవులు అని చెప్పుకోరు, మేము అన్యులు అని చెప్పుకుంటారు. అటువంటిగా ఉంటారు, ద్వంద్వంతో ఉంటారు. అలా ఉంటారా మీరు? చిన్న వయసులో మీరు అలా ఉండకూడదు. అర్థమైందా? వాక్యంలో ఒక మాట ఉంది పిల్లలు, మనుష్యుల ఎదుట మీరు నన్ను ఒప్పుకున్నప్పుడు నేను దేవదూతల ఎదుట కూడా మిమ్మల్ని ఒప్పుకుంటానని దేవుడు చెప్పాడు. అర్థమైందా? అర్థమైందా లేదా? మీరు ఎప్పుడైతే మనుషులు ఎదురుకున్న మీ ఫ్రెండ్స్ దగ్గర, మీ ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర, మీరు బయట ఉన్నప్పుడు, మీ స్కూల్లో ఉన్నప్పుడు మీ ఫ్రెండ్స్ దగ్గర మీరు యేసు ప్రభు మీ దేవుడిని ఒప్పుకోలేదనుకో, ఏసై కూడా దూతలు ఎదుట ఏం చెప్తారో తెలుసా? పరలోకంలో ఈ అబ్బాయి ఎవరో నాకు తెలియదు, ఈ అబ్బాయి నా బిడ్డ కాదని చెప్పాడు ఏసై. అలా చెప్పించుకోవడం ఇష్టమా మీకు? ఎక్కడ ఉన్నప్పటికీ మీరు యేసు ప్రభు బిడ్డలోనే ఉండాలి, ధైర్యంగా ఉండాలి. అర్థమైందా? అస్సలు భయపడకూడదు. అయ్యాక క్రిస్టియన్, యేసు ప్రభు బిడ్డలిన నా దేవుడు యేసు ప్రభు, యేసు ప్రభువే నా రక్షకుడు, యేసు ప్రభువే నా రాజు, నా ప్రభువు అని ధైర్యంగా చెప్పాలి. చెప్తారా? చెప్తారా పిల్లలు? చెప్తారా? నిజంగా చెప్తారా? ఈరోజు మీ మెమరీ వర్స్ ఏంటో తెలుసా? కీర్తనల గ్రంథము, చెప్పండి, కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 6వ వచనము. అందరూ చెప్పాలి. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 6వ వచనము. యెహోవా నా పక్షమున ఉన్నాడు కనుక నరులు నాకేమి చేయగలరు? దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు కాబట్టి వారన్నారు యోసేపుకు చంపగలిగారా? చెప్పారా? చెప్పలేదు. దేవుడు మనకు తోడై ఉన్నంతసేపు ఎవ్వరు మనల్ని ఏం చేయలేదు పిల్లలు. అర్థమైందా? అర్థమైందా లేదా? ఏదైనా మీకు తోడుగా ఉన్నంతసేపు నోబడీ కెన్ డూ ఎనీథింగ్ టు యు. దేవుడు నా పక్షంలో ఉండగా నాకు విరోధి ఎవరు? అప్పుడు వెంటనే వర్షం పడుతుంది. ఆహాబు రాజు తడుచుకుంటూ వెళ్తాడు. అయితే ఏలియా దేవుని ఆత్మ చేత వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్తాడంటే ఇక్కడ బయలుప్రాప్తం పూజిస్తున్నారు కదా. ఆహాబు రాజు బయలుప్రాప్తం పూజిస్తాడు కదా. వీళ్ళంతా ప్రవక్తలు 450 మంది ప్రవక్తలు ఉంటారు. అలాగే ప్రజలు కూడా ఉంటారు అన్నమాట. ఆ ప్రజల దగ్గరికి వెళ్తాడు అనమాట. ప్రవక్త ఆహాబు అయితే ప్రవక్త 450 మంది ఏం చేస్తున్నావు? మీరు అన్నాతో 2 సంవత్సరాలు చూస్తారు. మీరు యుగమా దేవుడైతే యుగం నమ్ముకోరండి. ఓకేనా? యుగమా దేవుడైతే యుగం నమ్ముకోరండి. బయట దేవుడైతే బయట నమ్ముకోండి అని చెప్తారు. అయితే వాళ్ళు ఏమంటారంటే మీరు 450 మంది రాకున్నారు కదా, మేము ఎంతో మేము 2 ఎదురు వస్తాం, 2 ఎదురు ఇస్తాం. కాబట్టి మీకు 450 మంది పంపిస్తారు. ఒక ఎదురు ఇస్తాము. మీరు సిద్ధం చేసి ఒక ఎదురు తీసుకొని ఆ ఎదురు పెట్టి
వీళ్ళ బయలు కాబట్టి ప్రార్థన చేస్తున్నారు. ఏమనంటే బయట దేవుడు కదా ఈ యొక్క అక్రమంలో కావచాలి అని ప్రార్థన చేస్తుంటారు. హృదయం నుంచి ప్రార్థన చేస్తుంటే అసలు ఏమీ ఉండదు. అయితే ఏ ప్రార్థన అంటాడు, ఒకవేళ ఉదయం కదా మీ దేవుడు ఒక ధ్యానం చేస్తున్నాడేమో ఇంకా ఆపండి, ఇంకా ఎక్కువ అరుస్తూ ఈ వచ్చిన కట్టుతో ఇంట్లో పోసుకుంటున్నాడు. అసలు ఏమంటారు కదా వాటితో చేతుల మీద పోసుకుంటున్నారు. అది మధ్యాహ్నం కూడా అయిపోతుంది. ఒకవేళ మీ దేవుడు కొడుకున్నాడేమో నిద్ర లేకండి అని అంటారు. ఎవరో ఏదో ప్రాప్త అప్పుడు మళ్ళీ ఇంకా పెద్ద పెద్ద ట్యాక్లు వేస్తూ వాళ్ళు ఇంకా ఎక్కువగా శరీరాన్ని పోసుకుంటూ ఉంటారు. శరీరం పోసుకుంటే రక్తం వస్తుంది, రక్తం కాకుండా సరే వాళ్ళు అలా చేస్తుంటారు. అయితే అస్తమయం అయిపోతుంది, సాయంకాలం అవుతుంది. సాయంకాలం అవుతే సరే మీరు 450 రక్తం ఉన్నారు కదా, మీరు ఏం చేయలేదు కాబట్టి నేను చేస్తాను అని చెప్పి ఒక బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద ఒక ఎద్దును వహించి దాని మీద ఆ యొక్క మాంసం పెట్టి దాని చుట్టూ కట్టుకుంటూ గొంత అవుతున్నాడు. తవ్విన తర్వాత 4 కుక్కల మీద నీళ్లు ఆ మాంసం మీద బలిపీఠం మీద కొద్ది పారే వరకు కూడా వేయమన్నాడు. అలాగా దాన్ని అయితే తడిపేశాడు. నీళ్ళు కూడా తీసుకెళ్తున్నాడు. బలిపీఠం దగ్గర నీళ్ళు ఇచ్చినా బలిపీఠం దగ్గర నీళ్ళు ఉంచిపోతే ఏమైనా కావాలా, కట్లు ఏమైనా కావుతాయా, క్షమలోనే కట్లు కావుతాయా, అసలు అన్ని కాకపోతే ఎందుకు అక్కడ నీళ్ళు చెమ్మ ఉంది కాబట్టి కాదు. కానీ ఈ ఏరియా ప్రాంత ప్రార్థన చేస్తారు దేవునికి. ఏమంటే దేవుడు నిజంగా దేవుడు కాబట్టి ఈ యొక్క అక్కడను లక్ష్యపెట్టి ఆకాశం నడిపించుకు వచ్చి వీటిని కాల్చేయాలని ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎవరో వేరే ప్రార్థన చేస్తుంటే అప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించి చెప్పింది అసలు ఏంటి, ఆహారరాజు అంటే ఏలియా ఎవరు? జీవం గల దేవుని యొక్క ఓకేనా. అయితే ఎక్కడికి వెళ్ళాడు ఏలియా? ఫస్ట్ ఆహాబరాజు దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు ఏలియా ఆహాబరాజు దగ్గరికి? అంటే అతను విగ్రహారాధన చేస్తున్నాడని, బలిపీఠంలో కట్టి విగ్రహారాధన చేస్తున్నాడని దేవుడైన యెహోవా ఆహాబరాజు దగ్గరికి పంపిస్తాడు. ఓకే, నెక్స్ట్ ఆహాబరాజు దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తాడు? మనం పేద విధవరాల దగ్గరికి. ఏది ఆ ఊరి పేరు? పేరు సారేపద అనే ఊరికి వెళ్తాడు. అక్కడ ఏం చేస్తాడు? వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు? కేరీతు వాగు దగ్గరికి వెళ్తాడు. కేరీతు వాగు దగ్గర కాకులు ఏం చేస్తాయి? ఓకే, ఏం చేస్తాడు? దాహం అవుతుంది కదా, ఏం చేస్తాడు? నదిలో ఉన్న నీళ్లు తాగి కాకులు తెచ్చినటువంటి ఆ యొక్క ఉదయం మందు రొట్టె మాంసము, సాయంకాలం మందు రొట్టె మాంసం తింటూ ఇంచుమించుగా ఒక సంవత్సరంన్నర అలా గడుపుతాడు అనమాట. అయితే అక్కడ ఉన్నటువంటి వాటర్ అయిపోతే ఏమవుతుంది? ప్రార్థన చేస్తాడు మళ్ళా. అప్పుడు దేవుడు మళ్ళీ చెప్తాడు అంట, నేను పోషించడానికి ఇక్కడ గ్రామం పేరు సారేపద అనే గ్రామంలోనికి దేవుడు పంపిస్తాడు అనమాట. అది ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 20 కిలోమీటర్లు. ఇప్పుడంటే మనకు సైకిళ్ళు, మోటార్ సైకిళ్ళు, కార్లు వచ్చేసినాయి. అప్పుడు నడుచుకుంటూ వెళ్ళడం లేదా గుర్రాల మీద వెళ్ళడం జరిగేది అనమాట. అలాగే వెళ్తే ఇంచుమించుగా ఒక రోజున్నర కూడా పట్టేసేది నడుచుకుంటూ వెళ్తే. 20 కిలోమీటర్లు అంటే మాటలు కాదు కదా. అలా వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? పేద విధవరాల దగ్గరికి వెళ్ళాడు. పేద విధవరాలు అప్పుడు ఏంటి? ఏరియా వెళ్ళేటప్పుడు పేద విధవరాలు ఎక్కడ ఉంది? అదే ఊరు బయట కర్రలు, అదే
వేడుకోవడానికి వచ్చిందనమాట. అయితే అప్పుడు ఏమన్నాడు ఏలియా ప్రవక్త ఆ విధవరాలతో? నాకు కొంచెం వాటర్ తీసుకురామా, మంచినీళ్ళు తీసుకురామా అని అంటారు. ఆమె వెళ్ళబోతుండగా మళ్ళీ పిలిచి అమ్మ నాకు ఒక చిన్న అప్పం తీసుకురండి అంటారు కదా. అప్పుడు ఏమంటుంది ఆ విధవరాలు? కొంచెమే ఉన్నది, అది మేము చనిపోకముందు ఈ కట్టెలు ఏరుకుని మేము తినడానికి ఇక్కడికి వచ్చాను నేను అని చెప్తారు కదా. అప్పుడు ఏమంటాడు ఏలియా ప్రవక్త? నాకు మొదట చిన్న అప్పం చేసుకుని వచ్చి నాకు ఇది దేవుడు మళ్ళీ వర్షం కురిసే వరకు కూడా తొట్టిలో ఉన్న పిండి అయిపోదు, గుడ్డులో ఉన్న నూనె అయిపోదని చెప్తాడు కదా. అయితే ఆమె వెళ్ళి మొదటగా ఏలియా ప్రవక్త చిన్న అప్పం తీసుకుని వస్తుందన్నమాట. చిన్న అప్పం తీసుకుని వచ్చి ఏలియా ప్రవక్త ఇస్తుంది. ఏలియా ప్రవక్త తిన్న తర్వాత ఏమని చెప్తాడు? అప్పం తిన్న తర్వాత ఏమని చెప్తాడు? ఏమని చెప్తాడంటే నీ యొక్క గుడ్డులో ఉన్న నూనె అయిపోదు, తొట్టులో ఉన్న పిండి అయిపోదని చెప్తాడు కదా. అప్పుడు కొంచెం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్నటువంటి మానవునికి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు అవగాహన చేయుట కొరకై ఆయన పరసంబంధమైనటువంటి విషయాలను ఉపమాన రీతిలో ఈ లోకంలో ఉండగా ఆయన ఏం చేస్తూ వచ్చేవారంటే బోధిస్తూ వచ్చేవారు. ఆ విధంగా బోధించేటువంటి క్రమంలోనే లూకాసు వార్త 15వ అధ్యాయములకు వస్తే ఆ అధ్యాయం అంతటిలో మనకు ఒక 3 ఉపమానాలు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఆ యొక్క 3 ఉపమానాలలో మొట్టమొదటి ఉపమానం ఏమిటంటే తప్పిపోయినటువంటి గొర్రెను కనుగొన్నటువంటి గొర్రెల కాపరి. రెండవదిగా ఒక నాణెమును అంటే విలువైనటువంటి వస్తువును పోగొట్టుకున్నటువంటి స్త్రీ దానిని పొందుకున్నప్పుడు కలిగేటువంటి ఆనందం ఏ విధంగా ఉంటున్నది రెండవ ఉపమానం. మూడవదిగా తప్పిపోయినటువంటి కుమారుడు, తన యొద్ద నుంచి వెళ్ళిపోయినటువంటి కుమారుడు మరలా తిరిగి తన యొద్దకు వచ్చినప్పుడు ఆ తండ్రి పొందుకునేటువంటి ఆనందము సంతోషమును వివరిస్తూ ఆయన ఈ లూకాసు వార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలను గురించి ఆయన చెబుతూ వచ్చారు. దానిలో చూసినట్లయితే మనం లూకాసు వార్త 15వ అధ్యాయం, అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని చూడటానికి ప్రయత్నం చేయండి, అనాలోచితముగా ఉండవద్దు. ఇక్కడ మనం వచ్చింది ఏమైనా ప్రభువు దగ్గర నుంచి నేర్చుకోవాలనేటువంటి ఆశతో తృష్ణతో వచ్చినప్పుడు ఆ విధమైనటువంటి ఆశతో మనం లేఖన భాగాలను పరిశీలించినప్పుడు వాటి నుంచి దేని ద్వారా దేవుడు మనతో మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అనాలోచితంగా ఉంటే దేవుడు మాట్లాడుతున్నప్పటికీ అది మన హృదయంలోనికి మరి అది చేరుకునేదిగా ఉండదు. కాబట్టి మన మనసును ఈ యొక్క 40 నిమిషాలు ఇక్కడ కేంద్రీకృతం చేద్దాం. చూడండి, మనం చూసినట్లయితే 15వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో మనం చూసినట్లయితే ఒకప్పుడు సమస్తమైనటువంటి సుంకరుడును పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా, ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన యొక్క ఈ లోకంలో శరీరధారిగా ఉన్నటువంటి సమయంలో ఆయన బోధిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆయన బోధ వినడానికి చేరువచ్చినటువంటి వారు ఎవరంటే చెప్పండి, ఎవరు? సుంకరులను పాపులు. వీరు వస్తూ ఉంటే 2వ వచనంలో కనపడుతున్నారు ఇంకొక వర్గం, పరిసయ్యులు. ఆ చిన్నదాన్ని కూడా సిరియా దేశానికి తీసుకెళ్ళిపోయారంట. ఎవరు? సిరియన్లు, అంటే సిరియా దేశం వారు. ఎవరిని? ఏ చిన్నదాన్ని? ఇశ్రాయేలు దేశపు చిన్నదాన్ని. మేము మాట్లాడితే అర్థం కావట్లేదా? ఇశ్రాయేలు దేశపు చిన్నదాన్ని సిరియా దేశానికి చెరబడి తీసుకెళ్ళిపోయారంట. అర్థమవుతుందా? ఏమేమి తీసుకెళ్లారని చెప్పారు? సిరియా దేశం వాళ్ళు వెండి, బంగారం, మంచి మంచి వస్తువులు, కొంతమంది మనుషులను
తీసుకెళ్తే ఆ మనుషులు చిన్నది కూడా ఉందంట. ఆ చిన్నదాన్ని తీసుకెళ్ళి ఒక ఇంట్లో పెట్టారంట. ఎవరింట్లో పెట్టారో చెప్తాను కదండి. సిరియా దేశంలో సైన్యాధిపతి అని నయమాను ఉన్నాడంట. సిరియా దేశంలో సైన్యాధిపతి అయిన నయమాను ఒక ఆయన ఉన్నారు. ఆ ఇంటికి తీసుకెళ్ళారంట ఈ చిన్నదాన్ని. ఎందుకు తీసుకెళ్ళారో తెలుసా? ఆ చిన్నదాన్ని ఆ యజమానురానికి నయమాను యొక్క భార్యకి పని చేయటానికి ఇంట్లో పని చేయటానికి, ఆమె ఏమి చెప్తే చేయటానికి, అవసరమైతే ఆమె కాళ్ళు నొక్కటానికి, ఆమెకి ఏమి చెయ్యాలంటే అది చేయటానికి తీసుకెళ్ళారంట. ఎవరింటికి? నయమాను ఇంటికి. ఎవరింటిగా చెప్పా? నయమాను ఎవరు? సిరియా దేశపు సైన్యాధిపతి. ఆ సైన్యానంతటికి అధిపతి అయిన ఎవరు? నయమాను. ఆయన వారింటికి తన యజమానురానికి మరి తన భార్యకి సేవ చేయటానికి, లేకపోతే పరిచర్య చేయటానికి, లేకపోతే సహాయం చేయటానికి ఆమె ఇంటికి తీసుకెళ్ళారు. ఆమె యజమానురాలు సిరియా దేశపు నయమాను యొక్క భార్య. ఈమె ఎవరు? ఇశ్రాయేలు దేశపు చిన్నది. తీసుకెళ్తే ఆమె అడగట్ల. ఫస్ట్ మనం చెప్పుకున్న వాళ్ళ పాప ఏం చేసింది? ఏడ్చింది. కానీ ఈ ఇశ్రాయేలు చిన్నది ఏడవట్లేదు. అయ్యో మా దేశానికి వెళ్ళాను, ఇక్కడ మా తల్లిదండ్రులు లేరు, మా అన్నదమ్ములు లేరు, మా అక్క చెల్లెలు లేరు, నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నానని ఏడవట్ల. ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నేర్చుకుంది ఏం తెలుసా? నువ్వు ఎక్కడున్నప్పటికీ మన దేవుడు మనల్ని కాపాడే దేవుడు, మనల్ని రక్షించే దేవుడు, మన దేవుడు జీవము గల దేవుడు, ఆయన చూస్తున్న దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన ముట్టుకునే దేవుడు, ఆయన వినే దేవుడు, మన ప్రార్థనలు ఆలకించే దేవుడు అని తన చిన్ననాటి నుండి దేవుడి గురించి విన్నది. ఇంకేమంటే నువ్వు ఒకవేళ ఎక్కడికి వెళ్ళినా దేవుడు నిన్ను నీ మార్గం అంతటిలో కాపాడుతాడు. నువ్వు ఎవ్వరు కలిగి ధైర్యంగా ఉండు, భయపడకు, జడేకు. నువ్వు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడని చిన్నప్పుడు వాక్యాలు నేర్చుకుందంట, ప్రార్థన నేర్చుకుందంట. ఆ ప్రార్థన ఆ వాక్యాన్ని బట్టి ఆ బిడ్డ అక్కడ ఏడవట్ల నయమానంలో సంతోషంగా ఆ నయమాన్ యొక్క భార్యకి సేవ చేసిందంట. చూసారా ఎంత మంచి మనసు! ఎందుకంత ధైర్యంగా ఉండగలిగింది? చెప్పండి, ఎందుకంత ధైర్యంగా ఉంది? చిన్నప్పుడు నేర్చుకుందా? మీలాగే సండే స్కూల్కి వెళ్ళి అక్కడ నేర్చుకుందంట. ఆ నేర్చుకున్న మాటలను హృదయంలో భద్రపరుచుకుందంట. మీకులాగా వినకుండా ఉండలేదంట, శ్రద్ధగా ఉందంట. ఏ బాబు వింటున్నానా? తల్లిదండ్రుల మాట చక్కగా శ్రద్ధగా ఉందంట, ప్రార్థన నేర్చుకుందంట, వాక్యం నేర్చుకుందంట. అవన్నీ హృదయంలో భద్రపరుచుకుని దేశం కాని దేశంలో వేరే వారి ఇంటిలో ఒక్కటే భయం లేకుండా, దిగులు లేకుండా, బెంగ లేకుండా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఎంతో సంతోషంగా ఉందంట. అయితే ఈ నయమాను ద్వారా అంట దేవుడే ఆ యొక్క సిరియా దేశానికి జయాన్ని అనుగ్రహిస్తూ ఉండేవాడంట. ఆ సైన్యాధిపతి అయిన నయమాను ద్వారా సిరియా దేశానికి జయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడంట. చాలా పరాక్రమశాలి అయిన మనిషి అంటే బలం కదా మనిషి అంట. అందుకే ఆ రాజు కూడా ఇతనంటే సైన్యాధిపతి అయిన నయమాన్ అంటే ఎంతో దయ ఉండేదంట. అతను ఎంతో ఘనుడుగా ఉండేవాడంట. అయితే అతనికి ఒక వ్యాధి ఉందంట. ఎవరైనా చెప్పగలరా నయమానికి ఏం వ్యాధి ఉంది? ఇక్కడ పిల్లలు తెలుసా? కుష్టి వ్యాధి, కుష్టి రోగం ఉన్నది. చూడండి నయమాన్ చూసారా? కుష్టి వ్యాధి. ఏం చూసుకొచ్చింది? కొంతమంది వ్యక్తుల్ని బాగా త్రాగబోసి, కొంతమంది వ్యక్తుల్ని బాగా త్రాగబోసేసింది. చూడండి ఎంత దుర్మార్గమైన ఆలోచనలు. వెళ్ళిపోయి నా బోతులు చంపేయాలా? నా బోతులు నీతిమంతుడు, నా బోతు దేవుని భయభక్తులు వాడు యథార్థవంతుడు, నా బోతు దేవుని పైకి బ్రతికేవాడు. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు చంపడానికి మనసు వస్తామని రాదు. కాబట్టి ఏం చేస్తుంది?
వారందరూ బాగా తాగబోచి ఇద్దరు పనికిమాలను అబద్ధ సాక్ష్యానికి పురుగొల్పింది. ఎందుకంటే అబద్ధ సాక్ష్యం చెప్పాలి కదా. నిజమైన రాజుగారిని మాట వెళ్ళేది, రాజుగారి వ్యక్తిగా మాట్లాడేదా అని చెప్పి నాబోలు అబద్ధ సాక్షి చెప్పాలి కదా. చెప్పడానికి అక్కడ వ్యక్తిని పురుగొల్పింది. వీళ్ళందరూ వచ్చి ఏం చేశారు తెలుసా? అదిగో నాబోతులు రాళ్ళతో కొట్టి చంపుతున్నారు. చూసేదంత దుర్మార్గము. రెండో క్వశ్చన్ చదువు. లేఖన భాగమును బట్టి పోగొట్టుకున్న 3 వస్తువులు ఎందుకు చెప్పాడో మీ సొంత వాక్యంలో రాయండి, వినండి. ఆయన ఎందుకు చెప్పాడంటే, పరిసయ్యులు శాస్త్రులు ఏమనుకుంటారంటే మేమే తప్పిపోయినాడు కాదను, మేము తప్పిపోయినాడు కాదను. అందుకనే యేసు ప్రభువులో నేరం మోపాలని విశ్రాంతి దినమున ఆయన భోజనం చేస్తాడా? విశ్రాంతి దినమున ఆయన పని చేస్తాడా? విశ్రాంతి దినమున స్వస్థపరుస్తాడా? చేయడా? అది వాళ్ళు ఆలోచించేవాళ్ళు. అందుకనే ఇక్కడ ఏమన్నాడంటే, పోగొట్టుకున్న 3 వస్తువులు ఉపాలు వేసుకుని ఎందుకు చెప్పాడో మీ సొంత వాక్యంలో రాయండి. అంటే పరిసయ్యులు వంటి స్వభావం కలిగి ఉండకుండా మనం తప్పిపోయిన వారమని గ్రహించి తప్పిపోయినటువంటి గొర్రెను ఆయన ఎలా సమకూర్చుకున్నాడో మనల్ని కూడా సమకూర్చుకుంటే ఈ ఉపమానాలు చెప్పాడు. అది రాయండి. శత్రువులను హతము చేయ దైవ శక్తి పొందెను. శత్రువులను హతము చేయ దైవ శక్తి పొందెను. సోనంటే ఎవడునా భలే భలే వీరుడు. సంసోనంటే ఎవడునా భలే భలే వీరుడు. అడవిలోన ఉన్నది చాలా పెద్ద సింహము. అడవిలోన ఉన్నది చాలా పెద్ద సింహము. వాడు వాడు మంచును సంసోను పట్టి చీల్చెను. వాడు వాడు
ప్రార్థించెను నీ దాసుడాలకించును ఆజ్ఞనిమ్ము చిన్న సమూయేలు ప్రార్థించెను దేవుడా స్వరమును వినగానే తేటగా తనతో మాట్లాడెను నీతోను నాతోను మాట్లాడెను పరిశుద్ధ గ్రంథములో నుండి చిన్న సమూయేలు ప్రార్థించెను చిన్న ప్రార్థన ప్రార్థించెను నీ దాసుడాలకించును ఆజ్ఞనిమ్ము చిన్న సమూయేలు ప్రార్థించెను దేవుడా స్వరమును వినగానే తేటగా తనతో మాట్లాడెను ఆయన నీతో నాతో మాట్లాడును పరిశుద్ధ గ్రంథములో నుండి హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.